వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, పనితీరు సామర్థ్యం పర్ఫార్మెన్స్ కెపాసిటీ ఎన్ని రకాల క్లిష్టతరమైన కారకాలపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ 1 3 క్లిష్టతరమైన కారకాలు, ఆప్షన్ 2 4 క్లిష్టతరమైన కారకాలు, ఆప్షన్ 3 5 క్లిష్టతరమైన కారకాలు, ఆప్షన్ 4 6 క్లిష్టతరమైన కారకాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 5 క్లిష్టతరమైన కారకాలు. మరో ప్రశ్న, క్రీడా శిక్షణ అనేది ఒక పథకం ప్రకారం జరిగే నియంత్రణ ప్రక్రియ అని తెలిపిన వారెవ్వరు? ఆప్షన్ 1 హారే, ఆప్షన్ 2 మార్టిన్, ఆప్షన్ 3 మాథ్యే, ఆప్షన్ 4 యాన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 మాథ్యే. మరో ప్రశ్న, క్రింది వాటిలో ఫాట్లెక్ శిక్షణ, ఫాట్లెక్ ట్రైనింగ్ నందు ఫాట్లెక్ అనగా వేగవంతమైన ఆట అనే అర్థం కల భాష ఏది? ఆప్షన్ 1 గ్రీకు భాష, ఆప్షన్ 2 లాటిన్ భాష, ఆప్షన్ 3 ఫ్రెంచ్ భాష, ఆప్షన్ 4 స్వీడన్ భాష. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 స్వీడన్ భాష. మరో ప్రశ్న, క్రింది వాటిలో ఏది దీర్ఘకాలమైనదో గుర్తించండి. ఈ ప్రశ్న డిఎస్సి 2012లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 మైక్రోసైకిల్, ఆప్షన్ 2 మెసోసైకిల్, ఆప్షన్ 3 మ్యాక్రోసైకిల్, ఆప్షన్ 4 పైవన్నీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 మ్యాక్రోసైకిల్. మరో ప్రశ్న, భారమునకు వ్యతిరేకంగా చేయుటను ఏమని వ్యవహరిస్తారు లేదా ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ఓర్పు ఎండ్యూరెన్స్, ఆప్షన్ 2 బలం స్ట్రెంగ్త్, ఆప్షన్ 3 వేగం స్పీడ్, ఆప్షన్ 4 చలనశీలత మొబాలిటీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 బలం స్ట్రెంగ్త్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.